టైం పాస్ కని చెప్పొచ్చి డబ్బులు కనుక్కునే పనులన్నీ మేమే చేస్తాము. అసలు మ్యాటర్ ఏంటంటే హెయిర్ కట్ చేపిద్దామని చెప్పి సెలూన్కి అయితే వచ్చాను. సెలూన్ రాగానే అన్న నా జుట్టు చూసి భయపడ్డాడు. ఆ జుట్టులో కానీ ట్రిమ్మర్ కానీ పెడితే నా ట్రిమ్మర్ పోయినట్టే ఇంకా అని చెప్పి హెయిర్ బాత్ అయితే చేపిస్తున్నాడు. ఆయన హెయిర్ కట్ చేసేటప్పుడు నన్ను అయితే ఒక మాట అడిగాడు, బాబు నువ్వు ఈ జుట్టుని పెంచుకోవడానికి ఉంచుకున్నావా లేకుంటే పిచ్చుకులకి గూడీయడానికి ఉంచుకున్నావా అని చెప్పి. నాకు హెయిర్ కట్ చేసే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కానీ ఆయన అన్నమాట హెయిర్ కట్ చేసింది. ఇంక నేను మా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కెఫేకి వెళ్దామని చెప్పి ప్లాన్ వేసుకున్నాం. ఇంకా బైకులకు పెట్రోల్ పట్టించేసుకొని కెఫేకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా కెఫేకి రాగానే బయట డోర్ చూస్తే బిగ్ బాస్ డోర్ ఉన్నట్టుంది. ఇంక ఈ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. బిగ్ బాస్ అంటే ఒకటి గుర్తొచ్చింది. మీరు ఎంతమంది బిగ్ బాస్ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. నేనైతే అస్సలు చూడను అనమాట. కెఫేలో అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇంక కెఫేలో మేము తినేసి ఇంకా బయటకి అయితే వచ్చేసాము. కెఫే నుంచి బయటకు వచ్చి ఇంకా ఎక్కడికైనా పోదాం అని చెప్పి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న ఏరో హబ్ మాల్ కి అయితే పోతున్నాము. ఇంకా నేను మా దండిపాలెం బ్యాచ్ అందరం కలిసి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న ఏరో హబ్ మాల్ కి అయితే వచ్చేసాము. అసలు ఇంకేం పని బాట లేనట్టు మాల్ కి వచ్చి స్నాపులు పెట్టుకుంటా ఉన్నారు ఇల్లు. అప్పుడు మా ఎంజీ మాల్ ఇలా ఎవరైనా తిరుగుతా ఉంటే పని బాటలు ఎక్కువ అయిపోయారు అనుకునేవాడిని. ఇప్పుడు మమ్మల్ని చూసి ఎంతమంది అనుకుంటున్నారు అలా. పని బాట లేని వాళ్ళు మాల్స్ లోనే కాదు ఎయిర్పోర్ట్ లో కానీ తిరగచ్చు అని చెప్పి ఎయిర్పోర్ట్ కి కానీ తీసుకొని వచ్చాడు ఈ పెద్ద మనిషి. ఎయిర్పోర్ట్ కి తీసుకొని వచ్చిందే కాక మళ్ళీ నీతులు చెప్తున్నాడు. మాస్టర్స్ చేద్దాం అని చెప్పి మాస్టర్స్ కి పోదాం ఉన్న వాళ్ళందరూ ఇదే దారిలో పోవాలంట, ఈ దారిని గుర్తు పెట్టుకోమని చెప్తున్నాడు. టైం పాస్ కి వచ్చి డబ్బులు కనుక్కోవడం అంటే ఇదేనేమో. నాకు ఇచ్చిన పార్కింగ్ స్లిప్ నేను ఎక్కడ బాగుంగొట్టేసాను అనమాట. ఇప్పుడు ఆ స్లిప్ లేకపోతే 300 400 ఫైన్ కట్టాలి. కరెక్ట్ టైంకి ఎవరితో పార్కింగ్ స్లిప్ అయితే దొరికింది. దొరికిన స్లిప్ ఇస్తే వాళ్ళైతే స్కాన్ చేసుకున్నారు. కానీ టాస్క్ ఏంటంటే 25 అవర్స్ నుంచి ఇక్కడైతే బైక్ ఉందంట. నాకైతే 145 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. 300 400 అయ్యేది 145 రూపీస్ అయిపోయింది నాకు. సరే మరి అలా మీ లక్కీ హ్యాండ్స్ తో యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. బై బై, టాటా.